పాఠశాల వ్యవస్థాపకులు చైర్మన్ డాక్టర్ మొగల్ శ్రీధర్ గౌడ్ సార్ గారికి, అదేవిధంగా ప్రధానోపాధ్యాయురాలు ఆన్సి శ్రీధర్ మేడం గారికి, వైస్ ప్రిన్సిపల్ నాయక్ సార్ గారికి, ఐఐటి క్రాంత్ సార్ గారికి, అలాగే హై స్కూల్ కోఆర్డినేటర్ సెంగోటియన్ సార్ గారికి, ప్రవల్లిక మేడం గారికి, అదేవిధంగా ప్లే స్కూల్ ఇన్ఛార్జ్ శ్రీ విద్యా మేడం గారికి, నా ఉపాధ్యాయులకు, అదేవిధంగా ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ కూడా శుభోదయం. అలాగే 79వ భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అదేవిధంగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ప్రియమైన విద్యార్థులారా, మన యొక్క భారతదేశంలో ఎన్నో రకాల పండుగలు మనం జరుపుకుంటూ ఉంటాం. మతాలకు సంబంధించి వివిధ రకాల మతస్థులు వారి యొక్క పండుగలు జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి మతస్థుడు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు జరుపుకున్నటువంటి పండుగలే జాతీయ పండుగలు. ఆ పండుగలలో భారత స్వాతంత్ర దినోత్సవం కూడా ఒకటి. ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది మన భారతదేశానికి స్వతంత్రం సిద్ధించిన సందర్భముగా, అంటే 200 సంవత్సరాలు ఆంగ్లేయుల పాలనలో బానిసత్వాన్ని, వెట్టి చాకరిని చూసినటువంటి భారతదేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని విముక్తి పొందినటువంటి సందర్భముగా ఈ యొక్క భారత స్వతంత్ర దినోత్సవం అనేది జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి స్వాతంత్ర దినోత్సవము, ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి కన్నుల పండుగ జరుగుతున్న స్వతంత్ర దినోత్సవం వెనుక ఎంతోమంది స్వతంత్రోద్యమ నాయకుల యొక్క కృషి, త్యాగము, ఫలితము ఉంది. వారు చేసినటువంటి కృషి, త్యాగ ఫలితాల సందర్భంగానే ఈరోజు మనము వేరే దేశస్తుల యొక్క బానిసత్వం లేకుండా మనకంటూ ఒక ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకొని స్వేచ్ఛగా, స్వతంత్రంగా బతకగలుగుతున్నాం. మరి ఈ స్వతంత్ర ఉద్యమం అనేది దాదాపుగా 200 సంవత్సరాలు జరిగింది. మొట్టమొదటిసారిగా డిసెంబర్ 31, 1600 సంవత్సరంలో బ్రిటన్ రాణి ఎలిజబెత్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి వివిధ దేశాలలో వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడంతో 1608వ సంవత్సరంలో బ్రిటిష్ అధికారి హాకిన్స్ అనేటువంటి వ్యక్తి గుజరాత్లోని సూరత్ రావడం జరిగింది. దాదాపుగా 1688 నుంచి 1757 వరకు కూడా వ్యాపారం మాత్రమే జరిగింది భారతదేశంలో. కానీ ఎప్పుడైతే 1757 బెంగాల్లో ప్లాసీ యుద్ధం అనేది జరిగింది, ఆ బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలాకి, అదేవిధంగా బ్రిటిష్ సైనికులకు, బ్రిటిష్ అధికారులకు ప్లాసీ యుద్ధం అనేది జరిగింది. ఆ ప్లాసీ యుద్ధంలో ఆ యొక్క బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా ఓడిపోవడం జరిగింది. అప్పుడు నుంచి ఈ యొక్క భారతదేశంలో బ్రిటన్ పరిపాలన అనేది, ఆ యొక్క బ్రిటిష్ వారి దమనకాండ అనేది మొదలయ్యింది. మన దేశంలో ఉన్నటువంటి వివిధ రాజులలో ఉన్నటువంటి అనైక్యత ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకొని మన మధ్యనే గొడవలు పెడుతూ ఆ యొక్క భారతదేశాన్ని తమ గుప్పిట్లోకి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి సిరి సంపదలన్నీ కూడా వాళ్ళ దేశానికి కొల్లగొట్టడం అనేది జరిగింది. ఈ విధంగా 1757 నుంచి మొదలైంది ఈ యొక్క బ్రిటిష్ పరిపాలన. ఈ విధంగా ప్రజల్ని హింసిస్తున్నటువంటి ఆ బ్రిటిష్ సైనికుల్ని, బ్రిటిష్ పరిపాలనకుని ఎదుర్కోవాలని ఎంతోమంది ఉద్యమాలు చేశారు. మొదటిసారిగా 1857లో మంగల్ పాండే, భరత్పూర్లో ఉన్నటువంటి ఒక బ్రిటిష్ సిపాయి, అతను కూడా భారతదేశం వ్యక్తి అయినప్పటికీ కూడా బ్రిటిష్ సైన్యంలో చేరినటువంటి ఒక సిపాయి, అతను మొదటిసారిగా ఆ యొక్క బ్రిటిష్ వారి మీద తిరగబడడం అనేది జరిగింది. అది సిపాయిల తిరుగుబాటు అన్నారు. అది సిపాయిల తిరుగుబాటు కాదు, మొట్టమొదటి భారత సంగ్రామ సమర భేరి. అప్పుడు మొదలైనటువంటి ఆ యొక్క స్వాతంత్ర కాంక్ష అనేది 20వ శతాబ్దం వరకు సాగింది. 20వ శతాబ్దంలో కూడా అతివాదులు, మితవాదులు అనేటువంటి వాళ్ళు ఈ యొక్క స్వతంత్ర ఉద్యమం కోసం పోరాటం చేశారు. అతివాదులు అనే వాళ్ళు ఎవరంటే, ఆ బ్రిటిష్ వారు దౌర్జన్యం చేస్తే మనం కూడా ఆ దౌర్జన్యంతోనే దెబ్బకు దెబ్బ వేసి స్వతంత్రాన్ని సిద్ధించుకోవాలి అని చెప్పేసి పోరాటం చేసినటువంటి వాళ్ళలో లాల్, బాల్, పాల్ అనే వాళ్ళు ముగ్గురు ముఖ్యమైనటువంటి వాళ్ళు. పంజాబ్ కేసరిగా పేరు పొందినటువంటి లాలా లజపతి రాయ్, అదేవిధంగా స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పినటువంటి బాలగంగాధర్ తిలక్, స్వతంత్ర కాంక్షయే నా జీవిత ధ్యేయం అని చెప్పినటువంటి బిపిన్ చంద్రపాల్, అదేవిధంగా వీళ్ళు ముగ్గురు కూడా అతివాదులకు చెందినటువంటి వాళ్ళు.
దెబ్బకు దెబ్బ వేసి స్వతంత్రాన్ని సిద్ధించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు. అదేవిధంగా మీరు ఒక్కొక్క రక్తపు చుక్క నాకు ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని అందిస్తాను అని చెప్పినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ అని చెప్పేసినటువంటి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి స్వతంత్రం కోసం పోరాటం చేశాడు. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు, ఇలా ఎంతోమంది వారి యొక్క ప్రాణాలను తృణప్రాయంగా భవిష్యత్ తరాలన్నా బాగా ఉండాలి, ఈ దాస విముక్తి భవిష్యత్ తరాల వాళ్ళకు ఉండకూడదు అని చెప్పేసి పోరాటం చేశారు. వారి యొక్క ప్రాణాలను అర్పించారు. వారి యొక్క అర్పణకు, ఆ ప్రాణాల త్యాగానికి చిహ్నమే నేడు మనం జరుపుకున్నటువంటి ఈ స్వతంత్ర దినోత్సవం. అదేవిధంగా మితవాదులకు వస్తే, మితవాదులు అనే వాళ్ళు శాంతి అహింస అనేది ఆయుధాలు వారికి. సత్యము, శాంతి, అహింస ఈ విధంగానే మనం స్వతంత్రాన్ని సిద్ధించుకోవాలని చెప్పేసి ఆ మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇలా ఎంతోమంది ఉన్నారు. ఈ విధంగా 20వ శతాబ్దంలో ఆ యొక్క మహాత్మా గాంధీ గారు ఈ యొక్క స్వతంత్ర ఉద్యమాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఎన్నో ఉద్యమాలు చేశాడు. 1917లో చంపారన్ ఉద్యమం, అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమం, అదేవిధంగా నో కోఆపరేటివ్ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, అదేవిధంగా సివిల్ శాసనోల్లంఘన ఉద్యమం, దండి మార్చ్, అదేవిధంగా క్విట్ ఇండియా ఉద్యమం, ఇలా ఎన్నో ఉద్యమాలను తీసుకొని ప్రజలందరూ కూడా జాతీయ భావాన్ని రేకెత్తించి ప్రజలందరూ కూడా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనే విధంగా చేసి చివరికి స్వతంత్రం తెచ్చే విధంగా చేశారు. అదేవిధంగా ఎంతోమంది కవులు, కళాకారులు, ఎంతోమంది స్త్రీమూర్తులు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి స్వతంత్రం కోసం పోరాటం చేశారు. వారి యొక్క కవులనే వాళ్ళు వారి యొక్క అక్షరాలనే ఆయుధాలుగా చేసుకొని, కళాలనే తూటాలుగా చేసుకొని ఆ యొక్క స్వతంత్ర సమరభేరి మోగించారు. గరిమెల్ల సత్యనారాయణ అటువంటి ఒక కవి తన యొక్క కవితలో, తన యొక్క పాటలో మన యొక్క సిరి సంపదను ఎలా దోచుకుంటున్నారనేది ప్రజలకు తెలియజేశాడు. 12 దేశాలు పండుచున్నా కానీ పట్టెడన్నముకు లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి, మట్టి కొట్టుకు పోతాడండి, కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు. దేవా మాకొద్దు ఈ తెల్ల దొరతనం, దేవా మాకొద్దు ఈ తెల్ల దొరతనం అని చెప్పేసి ప్రజలను చైతన్యపరిచాడు. అదేవిధంగా చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు మన యొక్క దేశ సంపదను ఏ విధంగా దోచుకెళ్తున్నారో బ్రిటిష్ వాళ్ళని చెప్పేసి భరతఖండంబు చక్కని పాడియావు, భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏచుచుండ, తెల్లవారని గడుసరి గొల్లవారు, తెల్లవారని గడుసరి గొల్లవారు, పితుకుతున్నారు మూతులు బిగియగట్టి. మన నోటికాడ సంపదను ఏ విధంగా వాళ్ళు దోచుకుంటున్నారని చెప్పేసి చిలకమర్తి లక్ష్మీ నరసింహం. అదేవిధంగా ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం, నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం అని శ్రీశ్రీ గారు, ఇలా ఎంతోమంది కవులు, కళాకారులు కూడా స్వతంత్రం యొక్క కాంక్ష కోసం స్వతంత్రాన్ని తెచ్చుకోవాలని అందరినీ ఏకతాటిపై తెస్తే ఉద్యమం ఎక్కువైతే 1947 జూలై 18వ తారీఖున ఆ బ్రిటిష్ ప్రభుత్వము ఈ యొక్క స్వతంత్రానికి అనుమతి తెలిపింది. తర్వాత 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వతంత్రం రావడం జరిగింది. ఇలా ఎంతోమంది వీరుల త్యాగఫలము ఈరోజు మనం ఎగిరేస్తున్నటువంటి ఈ మువ్వెన్నెల జెండా ఎంతో స్వేచ్ఛగా ఎగరేస్తున్నామంటే మన యొక్క బానిసతనం పోవాలని, భవిష్యత్ తరాలైనా కూడా సంతోషంగా ఉండాలి, ఒకరి కింద ఈ బానిసత్వం వద్దు అని ఆ స్వేచ్ఛ స్వతంత్రాల కోసము అంతమంది వారి యొక్క ప్రాణాలను త్యాగం చేశారు. కాబట్టి విద్యార్థులుగా మనము, దేశ పౌరులుగా మనము మన యొక్క కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో, మన యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని చిత్తశుద్ధితో, నిబద్ధతతో నువ్వు చేసేటువంటి కార్యం ఏదైతే ఉందో, నీ యొక్క కర్తవ్యం ఏదైతే ఉందో, ఏదైతే నువ్వు నీతితో నిజాయితీతో చేస్తావో నువ్వు కూడా ఒక దేశ నాయకుడివే, నువ్వు కూడా ఒక దేశభక్తుడివే. కాబట్టి ప్రతి ఒక్కరు దేశభక్తి అనేది మనసులో ఉండాలి. అవసరమైనప్పుడు జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయస్ అని మనకి త్రేతాయుగం నుండి ఉన్నటువంటి ఆర్యోక్తి. మనకి జన్మనిచ్చినటువంటి తల్లి కానీ, మనం పుట్టినటువంటి దేశం కానీ రెండు కూడా మనకి స్వర్గము కంటే మిన్న అంట. అవసరమైనప్పుడు వాటి కోసము ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ప్రతి మనసులో దేశభక్తి ఉండాలి. ప్రతి ఉదిలో దేశభక్తి మోసులెత్త,
నర నరాన నవచేతన వెళ్ళి విరియ సమతా భావన పెంచి ప్రతి హృదిలో మమత నింపి జాతిని సేవించుదాం, మన భారతినే పూజించుదాం. జన జాగృత నవ భారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాం, ఈ జీవితమున సాధించుదాం. మన పూర్వుల మహనీయుల స్మరించి మన సంస్కృతి మహోన్నతిని గుర్తెరిగి అహరహము శ్రమించి తరతమ భేదాలు మరచి, అహరహము శ్రమించి తరతమ భేదాలు మరచి జాతిని సేవించుదాం, మన భారతినే పూజించుదాం. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, మన యొక్క కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో, ఒక విద్యార్థులుగా మీ యొక్క చదవడం, చదివిన తర్వాత మీరు ఏ స్థాయికి వెళ్తున్నారో, ఏ వృత్తిలోకి వెళ్తున్నారో దాన్ని నిబద్ధతతో, చిత్తశుద్ధితో, నిజాయితీతో చేస్తే మీరు కూడా ఒక దేశ నాయకుడు, ఒక దేశభక్తి కలిగినటువంటి వాళ్ళు, దేశ ప్రగతికి బాటలు వేసినటువంటి వాళ్ళు. కాబట్టి మన కోసము ప్రాణాలు అర్పించినటువంటి ఆ దేశమూర్తులు ఎవరైతే ఉన్నారో, స్వతంత్రోద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో, వారి యొక్క త్యాగాలను మనం స్మరించుకుంటూ వారి కలలు కన్నటువంటి భారతావనికి బాటలు వేసేటువంటి భావి భారత నిర్మాతలం మనమే. కాబట్టి వారి కోసము, వారి యొక్క కలలు కన్నటువంటి దేశం కోసము ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క కర్తవ్యాలను శ్రద్ధగా నిర్వహించి వారు కలలు కన్నటువంటి భారతావని నిర్మిస్తారని ఆశిస్తూ నాకు ఈ యొక్క గొప్ప సదావకాశాన్ని ఇచ్చినటువంటి పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.